తెలంగాణ పోలీస్ శాఖలో తీవ్ర విషాదం అలుముకుంది. వారం రోజుల క్రితమే ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన రాజేశ్వర్ గౌడ్ ఘోర రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. అది కూడా బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో విధులు నిర్వహించి తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోవటం మరింత కలిచివేస్తోంది. సంగారెడ్డి జిల్లా చేర్యాలగుట్ట సమీపంలో బుధవారం రాత్రి ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం తోటి సిబ్బందిని, పోలీస్ కుటుంబాలను విషాదంలో ముంచేసింది. ఒకవైపు విధులు మారిన వారంలోనే ఒక ఎస్ఐ ప్రాణాలు కోల్పోవడం, మరోవైపు ఈ మధ్య పోలీసులు వరుసగా రోడ్డు ప్రమాదాలకు గురవుతుండటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వివరాల్లోకి వెళ్తే 1990 బ్యాచ్ కు చెందిన రాజేశ్వర్ గౌడ్ హైదరాబాద్ ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా వారం రోజుల క్రితమే జాయిన్ అయ్యారు. కాగా బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద బందోబస్తు విధులు నిర్వహిస్తున్న రాజేశ్వర్ గౌడ్ బుధవారం రాత్రి తిరిగి స్వగ్రామం వెళ్తున్నారు. చేర్యాలగుట్ట సమీపంలో అతివేగంగా దూసుకొచ్చిన ఒక లారీ రాజేశ్వర్ ప్రయాణిస్తున్న కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్ఐ ప్రయాణిస్తున్న కారు తుక్కుతుక్కైంది. దీంతో కారులో ఉన్న రాజేశ్వర్ గౌడ్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాజేశ్వర్ గౌడ్ కుటుంబానికి సమాచారం అందించగా గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. రాజేశ్వర్ గౌడ్ కు భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఈ దుర్ఘటనతో రాజేశ్వర్ కుటుంబంలోనే కాదు పోలీస్ శాఖలో కూడా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి అతివేగమే ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు ఈ మధ్య పోలీసులను పలు రోడ్డు ప్రమాదాలు వెంటాడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలే హైదరాబాద్ లోని బాలానగర్ ఫ్లైఓవర్ వద్ద తెల్లవారుజామున 2 వేర్వేరు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. జూలై 1న తెల్లవారుజామున 3:10 ప్రాంతంలో బాలానగర్ ఫ్లైఓవర్ పైన నడుచుకుంటూ వెళ్తున్న గుర్తు తెలియని ఒక పాదచారుణ్ణి వేగంగా వస్తున్న ఒక కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాద స్థలంలో పంచనామా నిర్వహిస్తున్న సమయంలో అదే మార్గంలో వేగంగా వచ్చిన ఒక డీసీఎం వాహనం ప్రొబేషనరీ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్ఐ వెంకటేశన్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన 2 కాళ్లు విరిగిపోగా వెంటనే తోటి సిబ్బంది ఆయన్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎస్ఐ వెంకటేశన్ కు జూన్ 30తో 6 నెలల ప్రొబేషనరీ కాలం ముగిసింది. జూలై నెలలో పోస్టింగ్ రానున్న నేపథ్యంలో ఈ ప్రమాదం జరగడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇక సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ లోని దుర్గాపురం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 2 ఏపీ పోలీసులు మృతి చెందారు. అతివేగంగా వస్తున్న ఏపీ పోలీసుల కారు రహదారిపై నిలిచి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 2 ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. ప్రజల భద్రత కోసం అహర్నిశలు శ్రమించే పోలీసులు ఇలా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుండటం సామాన్యులను కూడా తీవ్రంగా కలిచివేస్తోంది. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుందాం.